ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఒక ప్రార్థన లేని క్రైస్తవుడు జీవం లేనివాడు. మరి ప్రార్థన అనేది మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో మరి ప్రతి విషయంలో కూడా మన జీవితంలో మనం విజయం చూడగలుగుతాం. సో ప్రార్థన అనేది మన దినచర్యలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. కానీ మనం కొన్నిసార్లు చూసినట్లయితే ప్రతిదానికి మనం సమయం ఇస్తూ ఉంటాం, కానీ ప్రార్థన అనేదానికి సమయం ఇవ్వడానికి మనం ఇష్టపడం. సమయం లేదని చెప్పి ఏదో ఒక సాకును చెప్తూ ఉంటాం. అలా కాదండి. మనం ప్రార్థన విషయంలో మనం చూసినట్లయితే మరి మనం ప్రార్థన చేయడానికి మనం కొన్నిసార్లు మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడమండి. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి కొన్ని పనులు చేయడానికి మనకి కొన్నిసార్లు కొన్ని వస్తువులు అవసరమవుతూ ఉంటాయి మన జీవితంలో. అవి మనం చూసినట్లయితే కొన్ని వస్తువులు సరిచేయడానికి మనం కొన్ని పనిముట్లను వాడుతూ ఉంటాం. మరి కొన్నిసార్లు మరి ఒకనొక వస్తువుని సరిచేయడానికి సుత్తిని ఉపయోగిస్తూ ఉంటాం మనం. కొన్నిసార్లు మరి కొన్ని చెక్క వస్తువులు, కొన్ని ఏవైనా వస్తువులు మనం కట్ చేయడానికి మరి రంపాలని, చెక్కలను కట్ చేయడానికి మరి కొన్ని పనిముట్లను, మరి ఇనుము పనిముట్లను కట్ చేయడానికి కొన్నిసార్లు రంపాలని, అలా కొన్ని వస్తువులను మనం వాడుతూ ఉంటాం. మరి మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. మరి అవి వాటి పనుల నిమిత్తం నియమింపబడ్డాయి. అదే రీతిగా మరి ఈ లోకంలో దేవుడు మనకు కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చారు. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. మరి ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించవలసిన రీతిలో మనం ఉపయోగించినట్లయితే మన జీవితంలో గొప్ప విడుదలను, గొప్ప ఆశీర్వాదాలను, మరి గొప్ప విజయాలను మనం పొందుకుంటాం. మరి మనం మనకి ఒక బేకరీకి వెళ్ళినట్లయితే బేకరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉందండి, నాకు ఫీవర్ వచ్చిందని చెప్పినట్లయితే మరి వాళ్ళైతే చాలా నవ్వుకుంటారు. అంతేకాదండి, మళ్ళీ చాలా ఎగతాళి చేస్తారు. ఎందుకంటే మరి ఒక బేకరీలో మనం చూసినట్లయితే కేకులు అమ్ముతారు, లేకపోతే ఏవేవో మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. మరి వాటిలోకి వెళ్ళి నువ్వు మరి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వమని మెడికల్కి సంబంధించిన వస్తువులు అడిగితే మరి ఎట్టి రీతిగా ఉంటుందో అదే రీతిగా మరి నీకు బాధగా ఉన్నప్పుడు, నీకు కూడా కష్టం వచ్చినప్పుడు మరి మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఒకవేళ నీ బాధ తీరుతుంది అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నీ బాధ తీరుతుందనే విషయం పక్కన పెడితే మరి ఎగతాళి చేస్తారు, వారు నిన్ను ప్రచారం చేస్తారు. మరి మీ జీవితంలో దానివల్ల అనేకమైన ప్రాబ్లమ్స్, తద్వారా కుటుంబంలో గొడవలు, అపార్థాలు, మరి అనేక రకమైన పరిస్థితులు మరి చోటు చేసుకుంటాయి. మరి మన జీవితంలో మరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యంగా ఉందంటే మరి సుసన్నా వెస్లీ గారిని మనం చూసినట్లయితే ఒక తల్లిగా తన బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేసిందో. మరి ఆమె ప్రార్థన చేసేదంట మరి తను ఒక్కొక్కరు తనకు 10 పిల్లలు అయినప్పటికీ మరి తనకి ఒక్కొక్కరి మరి తల మీద చేతులు పెట్టి కొంత సమయాన్ని తను వెచ్చించి మరి బిడ్డల కొరకు తను ప్రార్థించినప్పుడంట మరి తన బిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థితిలో మరి ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి. మరి వారిలో కూడా ఇద్దరు మరి గొప్ప ధన్యత ఏమిటంటే గొప్ప సేవకులుగా ఈ లోకంలో గొప్ప దైవజనులు అయ్యారు. మరి ఇంకొకరిని మనం చూసుకున్నట్లయితే మరి వ్యసనాపరుడు, మరి వేశ్యాపరుడైనటువంటి అగస్టీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడైన అగస్టీన్గా మారిన తర్వాత తన సాక్ష్యంలో తన తల్లి మౌనిక గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడండి. నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను యేసయ్య పాదాల వద్ద కొట్టుకొని వచ్చానని చెప్తాడు. మరి అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే మనం కూడా గొప్ప ఆశీర్వాదాలని పొందుకుంటాం. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి దానియేలు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దానియేలు గారికి మరి ఆ రోజుల్లో మరి ఆ దేశపు రాజు మరి
కొన్ని షరతులు పెట్టినప్పుడు మరి ప్రార్థించినట్లయితే తను మరి మరణ పరిస్థితికి రావాల్సిన పరిస్థితి తన జీవితంలో చోటు చేసుకుందండి. మరి రోజుకి ముమ్మారు ప్రార్థించేవాడిగా మరి దానియేలు ఉన్నప్పుడు మరి ఇట్టి రీతిగా ప్రార్థిస్తే గనక మరి రాజుకు తప్ప ఎవరికైనా నమస్కారం పెట్టినట్లయితే, ఎవరికైనా ప్రార్థించినట్లయితే మరి మరణకరమైన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా మరి ఆ ఆజ్ఞ ఆ రోజుల్లో ఉన్నప్పటికీ కూడా మరణం వస్తుందని తను భయపడలేదండి. తన జీవితంలో ఇక్కడితో నా జీవితం ముగిసిపోతే నేను ప్రార్థించినట్లయితే అని అనుకోలేదండి. తను రోజు తన దినచర్యలో మరి ఎట్టి రీతిగా దినానికి 3 సార్లు ఎట్టి రీతిగా ప్రార్థించేవాడో అట్టి రీతిగానే తనకు ప్రార్థించాడండి. అంటే ప్రార్థించాడంటే తన మరణానికి భయపడలేదు, కానీ తనకు కూడా మరి ఒక రాజు దగ్గర ఒక ప్రధానమంత్రి స్థానంలో తను పనిచేస్తున్నాడంటే తనకి ఎన్నో పనులు ఉంటాయి. మరి అయినప్పటికీ కూడా తన సమయాన్ని వెచ్చించి దేవుడికి తను ఇవ్వాల్సిన సమయాన్ని వెచ్చించి దినానికి మరి రోజుకు మనం చూసినట్లయితే 24 గంటల సమయం మనకి దేవుడు ఇచ్చాడండి. మరి ఆ సమయంలో తనకి దేవుడికి తను ఇవ్వాల్సిన దశంభాగాన్ని మరి తను దేవునికి ఇచ్చాడండి. తద్వారా తన గొప్ప ఆశీర్వాదాలని తను పొందుకున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో తన పేరు వ్రాయబడిందంటే మరి దేవునికి తను ఎట్టి రీతిగా స్థానం ఇచ్చాడో మనం అందరం గ్రహించవచ్చండి. మరి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక గొర్రెల కాపరిగా ఉంటూ కూడా మరి దేవుడికి ఎట్టి రీతిగా తన స్థానాన్ని ఇచ్చాడంటే నిత్యము ఆయన స్తుతించేవాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం గిటార్లు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మరి ఆ రోజుల్లో మరి ఏ వస్తువులు లేని రోజుల్లో కూడా ఆ దినాల్లో తన చేతిలో ఉన్న మరి పనిముట్లతోటి తన వీణని తయారు చేసుకుని మరి దేవుణ్ణి ఎట్టి రీతిగా మహింపరుచుంటాడండి. మరి తన గురించి నేను బహుశా అనుకుంటాను, మరి ఒక గొర్రెల కాపరి, ఒక తండ్రి చేత కూడా ప్రేమింపబడిన ఒక వ్యక్తి మరి తన జీవితంలో ఇంత గొప్ప స్థితికి రాజుగా చేయబడ్డాడంటే ఒకవేళ మరి తన చేసిన దేవుడికి తను ఇచ్చిన మరి ఈ ప్రాధాన్యత అవ్వచ్చేమో. ప్రార్థించడం అంటే మనం ఇతన్ని మరొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఒక బైబిల్లో చోట మనం చూసినట్లయితే దేవుడు తనకు తనే డైరెక్ట్గా మరి దేవుడు దావీదు గురించి ఒక సాక్ష్యం చెప్తా ఉంటారండి. మరి దావీదు నా హృదయానుసరుడని. మరి అట్టి సాక్ష్యం మరి మనం పొందుకోగలమేండి. దేవుడు మనకిచ్చిన ఆయుధాన్ని మనం ఈ లోకంలో ఉపయోగించినట్లయితే మరి మన జీవితంలో ఎన్ని విజయాలు మనం చూడగలుగుతామండి. నీవు పట్టుదలతో అనునిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రార్థన మొదటిగా నీ పరిస్థితిని మారుస్తుంది. రెండవదిగా ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. మూడవదిగా ప్రార్థన పాడైన నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ప్రార్థన నీ జీవితంలో ప్రతి సమస్యకు గొప్ప జవాబునిస్తుంది. మరి ఇట్టి ప్రార్థన నేను కలిగి ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. మరి ఈ రోజు నుండి మనం కూడా అట్టి రీతిగా ప్రార్థిద్దామా? మరి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.